హాయ్ అండి, వీళ్ళ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనరల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సి ఈ గవర్నెన్స్కు సంబంధించి అదర్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ల పోస్టులకు అయితే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేయడం ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మన ఛానల్లో కొంతమంది అడుగుతున్నారు, విఎల్ఈ ఫ్రెండ్స్, సార్ నాకు ఆధార్ అండ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉంది, దాంతో ఏం చేయాలని చెప్పేసి. సో వారికి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్. సో మనం మీ యొక్క పీసీలో క్రోమ్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి సిఎస్సి ఎస్పీవి కెరీర్ అని టైప్ చేసి ఎంటర్ చేసేయండి. సో చేసేయగానే మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి కెరీర్స్ అనేది ఓపెన్ అయ్యింది. ఒక అఫీషియల్ వెబ్సైట్ పేజ్ అనమాట ఇది, సిఎస్సికి సంబంధించి, కెరీర్స్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా. సో జాబ్ ఓపెనింగ్స్, నెక్స్ట్ కింద చూసినట్లయితే సిఎస్సి ఈ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్. ఓకే, సో ఈ పోస్టులకు అయితే ఈ సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీస్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ పొజిషన్స్కి ఏ స్టేట్లో రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే పొజిషన్స్ అండ్ పబ్లిష్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, అండ్ లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనది తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం ఇక్కడ చూద్దాం. సో చూడండి, ఇక్కడ తెలంగాణ వచ్చేసి ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్కి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో 20th 10 2024లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 30th 11 2024లో క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అప్లై నా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ టు బి ఫిల్డ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year ఓన్లీ 1 yearకి మాత్రమే ఈ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30th 11 2024. సో ఇక్కడ చూసుకుంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆధార్ ఆపరేటర్ అనే పోస్ట్కి మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఓకే అండి. సో ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీలో మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి, అలాగే 12th పాస్ ఉండాలి, లేదంటే మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ ఉండాలి 2 years సంబంధించి, లేదంటే మెట్రికులేషన్ ప్లస్ 3 years పాలిటెక్నిక్ అనేది ఉండాలన్నమాట. ఓకే అండి. సో క్యాండిడేట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలన్నమాట. అది కూడా యూఐడి టెస్టింగ్ నుంచి డెలివరీ అయింది ఉండాలి. అండ్ ఇట్ షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఓకే అండి. సో కంప్యూటర్ స్కిల్స్ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్లో పోస్టులు ఉన్నాయి. 1 post, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, పెదపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్. సో ఈ యొక్క డిస్టిక్లో పోస్టులు అయితే ఒక్కొక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. సో ఎవరైనా విఎల్ఈస్ కానీ అదర్ మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్ స్టార్టింగ్.